మహిమను కనులారా చూడగా ఆశతో జీవించనే ఇళ్లలో గొప్ప కీర్తనండి. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో తండ్రి దేవుని స్తోత్రాలు కొడుచిన సహోదరి సహోదరులందరికీ పేరు పేరు అందరికీ వందాలండి. ఒకరికి వందాలు చెప్పుకోండి. ఈ కీర్తనలో మొదటి చరణంలో ఒక అద్భుతమైన చరణం ఉందండి. ధన దారిద్ర్యము నాకుండిన, ధన ఘన బలములు లేకుండిన, శోధన సాధన చేసిన నేను వేదలాదరుతోడ ఉండేదను. ఈ గొప్ప విశ్వాస సహితమైన కీర్తన చరణం. ఈ పాటకు తగిన మరి దేవుని ప్రేరేపణ ఉంటుంది. దేవుని సన్నిధిలో దేవుని మనసులో ఉన్న సంగతులు మన చేత జరిగించుకుంటాడే. దీనికి రుజువు ఏంటంటే, ఈవేళ ఒక సహోదరు వచ్చి తను చాలా రుణ బాధలు ఉన్నాయి, అనేక వ్యాధి బాధలు, అనేక సమస్యలు. తను వచ్చి ప్రతి వారము ఇదిగో రైస్తో వస్తుందండి, రైస్ బోర్డు వస్తుంది, లేక మనకి పలహారాలు ఏదో తెచ్చుంటారు, ప్రతి వారం ఏదో తెచ్చుంటారు. ఇప్పుడు వచ్చి సహోదరు అంజాడు ఇప్పుడు వచ్చి ఏం చెప్పింది చూసండి, సంఘానికి ప్రేమ మీద ఏర్పాటు చేస్తానండి అని చెప్తున్నాను. అమ్మా ఏంటో కారణం అంటే, గొప్ప కారణాలు ఏమీ లేవు. ఏం చెప్తుంది తెలుసండి, నేను రుణాల్లో ఉన్నానండి, నాకు పని దేవుడు పని ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి రుణాలు తీర్చాలని నేను ఈ ప్రేమ కార్యం చేస్తానని చెప్తుందండి. రుణాలు ఉండగా ఇటువంటి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా సేవ చేస్తారండి? అందరూ చెప్పాలి, చేయరండి. ఇదిగో ఇక్కడ ఒకసారి పదవ పాడ, ఈ చరణం పాడదా. ధరదారేంద్రియము నాకుండినా, ధనగణ బలములు లేకుండినా, ధరదారేంద్రియము నాకుండినా, ధనగణ బలములు లేకుండినా, శోధన సాధన చేసిన నేను, శోధన సాధన చేసిన నేను, బోధన సాధన చేసిన నేను, వేదలాదరుతోడ ఉండేదా, పరలోక సంబంధినే, పరలోక సంబంధినే, పాప విమోచకుడనే, ప్రభు యేసు ముఖమును కనులారా చూడగా, ప్రభు యేసు మహిమను కనులారా చూడగా, ఆశతో జీవింతునే ఇలలో, పరలోక సంబంధినే, పరలోక సంబంధినే, పాప విమోచకుడనే. ఇదండి ఇవాళ ఈ కీర్తన తగిన సహోదరి మా మధ్య ఉన్నారండి. దారిద్ర్యం ఉంది, ఏమీ లేదు తనకి. నీవు లేకపోయిన దేవుని సేవలో, ఎందుకంటే బోధ, దేవుని బోధ, వాక్యానికి బొత్తురాలి, పరలోకాన్ని ఆశించి ఉన్నంత వరకు పోషణ కలిగి ఉండాలి. కనుక పని ఆరోగ్యము అడుగుతుందండి. దేవుడు ఏమడుగుతుందండి? పని చేసిన ఆరోగ్యము. ఎంత గొప్ప, చాలా ఆశ్చర్యంగా ఉన్నట్టు. అందరూ ఒకసారి సోదరు వందలు చెప్తా, వందలు ఒకసారి అందరూ వందలు బంగారు బంగారు తల్లి మాకు మాదిరి కదా, సంఘానికి మాదిరి.
గత వారము దేవుని ఆజ్ఞ, దేవుని ఎలా ప్రేమించాలంటే అందరూ చెప్పండి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ ప్రభువైన దేవునిని ప్రేమించవలెను. అదేవిధంగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఈ రెండు విషయాలే క్రైస్తవుడికి మూలాధారము, క్రైస్తవ జీవితానికి మూలాధారము. ప్రేమే మూలాధారము. గల్తీయులు రాసిన పత్రిక 10వ గ్రంథంలో భక్తులు దేవునికి ఫలాలు అర్పించారటండి. దేవునికి ఫలాలు అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 9 ఆత్మఫలములు. దేవుడికి ఏం అర్పించాలండి? ఆత్మఫలములు అర్పించాలంట. అందులో మొదటిది ప్రేమ. మొదటిది ప్రేమ. నీవు ఎల్లవేళలా ప్రభువుని ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. ప్రేమే ఆశీర్వాదకరమైన జీవితం. ప్రేమే ఆశీర్వాదకరమైన జీవితం. ఇక్కడ 9 ఉన్నాయి కదండి. మొదటిది ఏంటంటే ఇప్పుడు ప్రేమ. అంటే ప్రేమగా ఉంటే ఏం చేస్తున్నావు తెలుసా? దేవునికి ప్రేమ ఫలాలు అర్పిస్తున్నావు. ప్రేమ ఫలాలు అర్పిస్తున్నావు. ముందు ప్రేమ. ఆత్మ ఫలాలు ఏమన్నాయండి? ప్రేమ. అంటే నువ్వు ప్రేమగా ఉంటే దేవుని పట్ల, మనుషుల పట్ల, సంఘం పట్ల, సేవ పట్ల ప్రేమగా ఉంటే నీవు దేవునికి ప్రేమని ఫలాలు అర్పిస్తున్నావు. ప్రేమనే ఫలం. ప్రేమ ఫలం అర్పించినట్లయితే, ప్రేమ నీలో ఉన్నట్లయితే, నాలో ఉన్నట్లయితే, ఇక్కడ విశ్లేషించాడు కదండి. ప్రేమ కలిగి ఉంటే, దేవుణ్ణి, నీ సహోదరుని ప్రేమించినట్లయితే, ఆ ప్రేమ కలిగి నీవు ఉంటే సంతోషముగా ఉంటావు. అదో ఫలము. ప్రేమ నీలో ఉంటే సంతోషముగా ఉంటావు. రెండో ఫలం ఏంటండి? సంతోషముగా దేవుళ్ళు ఉండాలంటాడు. ఉసూరు పడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ, దేవుడు ఏం చేశాడా, ఎలా అన్యాయం చేశాడు, అలా కాదండి. నీలో దేవుని మీద ప్రేమ ఉంటే, సహోదరుల మీద ప్రేమ ఉంటే, ప్రేమ తత్వం నీలో ఉంటే నీవు సంతోషంగా ఉంటావు. దేవునికి సంతోషకరమైన ఫలాలు అర్పిస్తావు. సంతోషం కూడా ఫలం అండి. సంతోషం కూడా, నువ్వు సంతోషంగా ఉండడం కూడా ఒక ఫలం అండి. ఇప్పుడు సంతోషం ఎందులో వస్తుంది? ప్రేమలో. సంతోషం ఎంత వస్తుందండి? సంతోషం కూడా ఆరోగ్యం అండి. సంతోషం ఉంటే ఆరోగ్యం అండి. మన జీవితాల్లో మనకున్న సమస్యలు అన్ని మనసులో పెట్టుకుని మానసిక దుఃఖంతో జీవిస్తాం మనం అందరం కూడా. మానసిక దుఃఖం. ఏ దుఃఖం అంటే? మానసిక దుఃఖం. ఏమైపోతున్నా, బ్రతికేంటున్నా, నా ఆదాయం ఏంటి, నా గొడవ ఏంటి, నా గొడవ ఏంటి, నా గొడవ ఏంటి అన్నావు కదా. అది చింత అండి. చింత ఉన్నప్పుడు సంతోషం ఉండదండి. చింత ఉన్నప్పుడు సంతోషం ఉండదండి. అప్పుడు సంతోష ఫలాలు దేవుడు ఎలా అర్పించగలవు అంటే, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలంటే, సంతోషమైన ఫలం దేవుడికి అర్పించాలంటే ముందు నీవేముండాలి? ప్రేమ. రెండు చూసాం.
ప్రేమలో ప్రేమ కలిగి ఉంటే నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. ఉన్నా లేకపోతే సంతోషంగా ఉంటావు. ఒకసారి ఉంటారు, ఒకసారి లేకపోతే కదండి. సమస్యలు ఉంటాయి, సంతోషంగా మరి ఆశీర్వాదంగా ఉంటాం. అన్ని సమయాల్లోనూ సంతోషంగా ఉంటాం. ప్రేమ ఉంటే దేవుని పట్ల ఒక ప్రేమ మనసు నీకుంటే, ప్రేమ మనసు నీకుంటే ప్రేమ ఫలం దేవుడికి అర్పిస్తున్నావు. ప్రేమ మనసు నీకుంటే సంతోషంగా ఉన్నావు, సంతోష ఫలం దేవుడికి అర్పిస్తున్నావు. మూడవది సమాధానము. ఏంటంటే సమాధానం అనే ఫలం దేవుడికి అర్పించాలంట. అంటే దేవుడితో సమాధానం ఉండాలి, నీ తోటి వారితో సమాధానంగా ఉండాలి. దానికి మూలం ఏంటి? ప్రేమ. దానికి మూలం ఏంటంటే కుటుంబంతో కలహం లేకుండా, సంఘంతో కలహం లేకుండా, పొరుగు వారితో కలహం లేకుండా ఉండాలంటే నీలో ప్రేమ ఉండాలి, నువ్వు సంతోషంగా జీవించాలి. అప్పుడు నువ్వు సమాధానంగా ఉండగలవు. దేవుడితో కూడా వైరం ఉంటుందండి. ఎవరితోటే? దేవుడు అన్యాయుడు ఆయనతో గొడవపడుతున్నావా, ప్రేమ ఉన్నావా? చెప్పండి. దేవుడు అన్యాయుడు అన్నావు అనుకోండి, దేవుడికి నేనే దొరికానే అన్నావు అనుకోండి, నువ్వు ఆయన తిరగబడతావా లేకపోతే ప్రేమ ఉన్నావా? అది కనుక సమాధానం, దేవుడితో కూడా సమాధానంగా ఉండాలండి. అందులో ముఖ్యమైనది ప్రేమ అండి. ఆ ప్రేమలో సంతోషంగా ఉంటామని. సంతోషంగా ఉన్నప్పుడు దేవుడితో సమాధానంగా ఉంటారండి, మనుషులతోటి సమాధానం, భర్తతో సమాధానం, భార్యతో సమాధానం, అత్త మామతో సమాధానం, పిల్లలతో తల్లిదండ్రులతో సమాధానం. ఇదంతా ఆ సమాజంలో స్నేహితులు ఉంటారు, సమాజంలో పొరుగువారు ఉంటారు. వాళ్ళందరితో సమాధానం ఉండాలంటే నీలో సంతోషం ఉండాలి. సంతోషం ఉండాలంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. నాలుగవది దీర్ఘశాంతము. ఏంటంటే అసలే మామూలు శాంతమే లేదు మనకి, దీర్ఘశాంతం. ఉలుకూచి కోపం వచ్చేది, ఉలుకూచి అలక ఏంటంటే ఎవరర్థమో అలుగుతుంది. మరి అప్పుడే అలుగుతుంది. కాసేపు నేను మౌనంగా ఉన్నాను, మళ్ళీ నవ్వుతుంది. అలుగుతుంది, అలకొస్తుంది, నవ్వుతుంది. ఏమండి? కనుక అలక లేక కోపము లేక అంటే కోపం అనే జీవితం శాంతి ఉండదు. మనసు ఓపికకి శాంతి ఉండదు. దేవుడు యొక్క దీర్ఘశాంతం కోరుతున్నాడు. ఏంటంటే దేవుడు దీర్ఘశాంతం కోరుతున్నాడు. నువ్వు దీర్ఘశాంతం ఎలా ఉండగలవు అంటే ముందు దేవుడితో సమాధానం ఉండాలి, మనసుతో సమాధానంగా ఉన్నప్పుడు నీవు కోపం రాదు, అలక రాదు. కోపం రాదు, అలక రాదు. నువ్వు సమాధానం ఉండాలంటే నీలో నువ్వు సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరి మీద అలక రాదు, ఎవరి మీద కోపము రాదు. నువ్వు సంతోషంగా ఉండాలంటే ప్రేమ ఉండాలి. నీలో ఉండాలంటే ప్రేమ. మళ్ళీ వెనక్కి వస్తున్నాను ఉంటుంది, మరి మొదటి దాకా వచ్చేస్తుంది. తర్వాత 5వ సంగతి ఇప్పుడు చెప్పండి. శాంతమూర్తులా కోపిష్లా? ఆ శాంతం ఎలా ఉండాలట? సహించేది కూడా, ఇతరులను, వారి మాటలను, వారి క్రియలను సహించే మనసు ఉండాలట. దాన్ని దీర్ఘ శాంతం అంటారు. ఈ మనసు ఎవరిదే? మన ప్రభువుది. ఎవరిదండి? దీర్ఘశాంతం ఎవరిదండి? దీర్ఘశాంతం మనసు మన ప్రభుదండి. లోపల చేసిన ఆల్రెడీ ఎప్పుడు కాల్చిపడేయాలండి. కాల్పోని రెడీగా ఉంది, కాల్పోని రెడీగా ఉంది, అయినా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ఇప్పుడు క్రైస్తవుడు ఎలా ఉండాలి? దీర్ఘశాంతం ఉండాలి. 4వ ఫలము దయాళుత్వము. 5వది ఏంటంటే దయ కలిగి ఇతరులకు సాయం చేసే మనసు. అయ్యో అనాలి, అయ్యో బాధలు అన్నారా, అయ్యో దుఃఖం అన్నారా అనే మనసు అవసరమండి. ఎవరికి అవసరం? దేవుడికి అవసరమే, నీకు అవసరమే. దేవుడు అటువంటి
దయాళుత్వము, దయగల మనసు. ఏ మనసు అంటే ఆ దయ, జాలి, కనికరం అందులో వచ్చేది అన్ని కూడా. ఏమంటే ఇప్పుడు ఏ మనసు, క్రైస్తవుడు ఏ మనసు, కఠిన మనసు కలిగి ఉండాలా, దయగల మనసు కలిగి ఉండాలా? అందుకని దయాళుత్వం, దయగల మనసు మీకు ఉండాలంటే దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం ఉండాలంటే సమాధానం ఉండాలి. సమాధానం ఉండాలంటే సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి, మీలో ప్రేమ ఉండాలి. మళ్ళీ అనుకోవచ్చు ఎందుకంటే రైట్. 6 మంచితనము. ఏంటంటే మంచితనము. దేవుడు మంచివాడు. మన దేవుడు ఎవరంటే చెప్పసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11 ప్రకారం యేసు కూడా అంటాడు మంచి కాపరంట. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరండి? మంచి దేవుడు. ఎవరండి? మంచి దేవుడు. 14వ వచనం. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని అలాగ ఎరుగును. అలాగనే నేను నా గొర్రెలను ఎరుగుదును. ఎలా ఎరగాలి? మనల్ని మంచివారుగా మనం ఎరగాలి. దేవుడు మంచివారని. మన దేవుడు మంచివాడు. దేవుడి పిల్లలు ఎలా ఉండాలి మరి? మంచివారుగా, మంచి మనసు, మంచివారు. క్రైస్తవుడు వారు చాలా మంచివారండి అనాలండి. సమాజం మనం చూస్తారండి. మన చుట్టూ ఉన్న బంధువులు చూస్తారండి. ఒక ప్రత్యేకంగా కనపడాలండి. ప్రత్యేకంగా కనపడాలండి. మా కోడలు, చిన్న కోడలు శాంతి కావాలి. శాంతి జ్యోతి, సచిజ్యోతి. ఆ బిడ్డని మంచి కోడలు దొరికింది మాకంట. మంచి మనసు కదా బిడ్డ, మంచి కోడలు, మంచి భార్య దొరికిందిరా అని సుదీప్ చెప్తుంటాం. ఎప్పుడైనా అన్నా మీకంటే అన్న. ఇప్పుడు ఇలా కోడలో, కూతురునో, తల్లినో, పిల్లల్లో మంచి అని కోరుకున్నప్పుడు మనం దేవుడు కూడా కోరుకుంటున్నాడండి. ఏమని? మంచివారు నా పిల్లలు. ఎవరంటే మరి మంచివారు కూడా ఏముండాలి? చెప్పండి. మంచివారు నా దృష్టికి మీకు దయగల మనసు ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, అందరి పట్ల సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, ప్రేమ కలిగి. మొదలుపెట్టి ప్రేమ. ప్రేమలో ఏముంది? సంతోషము. ప్రేమలో ఏముందండి? సంతోషము. కావండి. తర్వాత సంతోషం తర్వాత ఏంటండి? మంచితనం. తర్వాత విశ్వాసము. ఏంటంటే దేవుని పట్ల ఎంతో వేళలో విశ్వాసంగా ఉండాలండి. ఆయన కోరిక అది. కొంతకాలం విశ్వాసి, కొంతకాలము అవిశ్వాసి. ఆ రెండు దేవుడికి ఇష్టమా? జీవిత కాలము విశ్వాసంతో ఉండాలి. దేవుని యందు విశ్వాసంగా ఉండాలి. నీ విశ్వాసము ఇతరులు కూడా కనపడాలి. నీ విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసము ఇతరులు కనపడాలి. అంటే ఒక ఆదివారం 1 గంటే కదండి. నువ్వు బయట జీవించినప్పుడు దేవుని పట్ల నీ విశ్వాసము నీ బంధువులకు, కుటుంబానికి, సమాజానికి కనపడాలి. నీ స్నేహితులు ఉంటారు, వాళ్ళకి కనపడాలి. చాలా విశ్వాసం అండి తను. ఏమండి? మరిగా చాలా విశ్వాసం అండి.
నారాయణ గారు చాలా విశ్వాసం అండి అని సమాధి చెప్పాలి. అది కూడా ఒక ఫలముగా కోరుతున్నాడు దేవుడు, ఒక ఫలముగా కోరుతున్నాడు. ఆత్మ ఫలము విశ్వాసం ఏంటంటే ఇప్పుడు ఆత్మ ఫలం. నీళ్ళు విశ్వాసం ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి ఇప్పుడు? మరి అనుకుందాం మంచితనం ఉంటేనే విశ్వాసం కాపాడుకోగలవు. నువ్వు చెడ్డదానం అయితే చెడ్డడం అయితే విశ్వాసం కాపాడుకోలేవు. కనుక నువ్వు విశ్వాసం కాపాడుకోవాలంటే, దేవునికి విశ్వాసం కనపడాలంటే, సమాజానికి విశ్వాసం కనపరచాలంటే నీలో మంచితనం ఉండాలి. మంచితనం ఉండాలంటే దయాలతో ఉండాలి, దయగల మనసు ఉండాలి. దయగల మనసు ఉండాలంటే నీవు దీర్ఘశాంతము ఉండాలి. దీర్ఘశాంతం ఉండాలంటే సమాధానం, దేవుడితో సమాధానం ఉండాలి, మనుషులతో సమాధానంగా ఉండాలి. నువ్వు సమాధానం ఉన్నావంటే అటువంటి సంతోషంగా ఉన్నావు. సంతోషంగా ఉన్నావంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, ప్రేమగా ఉన్నావు, ప్రేమగా మనసు కలిగి ఉన్నావు, ప్రేమగా వ్యక్తిగా ఉన్నావు, ప్రేమగా వ్యక్తిగా ఉన్నావు. తర్వాత సాత్వికము అంటే సాత్వికము. యేసు ప్రభువు ఏం చెప్పారు తెలుసండి? ముందు మంచివాడని చూసాం, నేను సాత్వికుడను అన్నాడు. మత్తయి సువార్త 11:25-29 అందరూ చెప్పండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్పిస్తున్నాడు. సాత్వికుడు దీన మనసు గలవాడు. సాత్వికం అంటే దీన మనసు అని అక్కడ చెప్తారు. మన ప్రభు, మన దేవుడు సాత్వికుడు అనగా దీన మనసు గలవాడు. తగ్గించుకున్నాడు అందరి మధ్య. సృష్టికర్త అయ్యుండి ఒక సామాన్యుడిగా తగ్గించుకున్న జీవితము. ఒక దాసుడుగా, ఎలాగంటే దాసుడుగా ఆ తగ్గింపు ఎంతవరకు అంటే ఒక దాసుడుగా దేవుడు కోరేది ఏంటంటే సాత్వికం. అది బలం. సాత్వికం అనే మాటకి అంటే సాత్వికుడను దీన మనస్సు, దానికి అర్థం కూడా అక్కడ చెప్పాడే. అంటే తగ్గించుకునే మనసు, హెచ్చించుకునే మనసు కాదు. హెచ్చించుకునే మనసు కాదు, అది దేవునికి బలం కాదు. సాత్వికుడు సాత్వికమును సాత్వికము అనే మాట తగ్గింపు జీవితము. ఎప్పుడు నేను గొప్ప అనే అనే మనసు నీకు ఎప్పుడు రాకూడదు. అందరికీ నేను గొప్ప, అందరికీ నేను అందము, అందరికీ నేనే అందగత్తిని, అంతేలే అందరికీ నేనే అందరికీ నేనే అందగాన్ని, అందరికంటే నేనే ధనవంతురాలి, అందరికీ నేనే సంపాదన, నేనే 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 అంటే నీవు సాత్వికమైన భావం నీలో లేదు. నేనే అనే మాట దేవునికి ఇష్టమైంది. నేనే అనే మాట దేవుడు అక్కడికే. నేనే అనే మాట ఎవరికే? మనకు కాదు. యోహాను సువార్త 14:6 తెలుసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. నేననే మాట ఎవరికి చెందుతుందండి? దేవుడికే. మనకు చెందుతుందా? నేనంటే అనొచ్చా? అనకూడదు. నేనే అనొచ్చా? నేనే అనే మాట దేవుడికి ఇష్టమైంది కాదు. నేనే, నాకేంటి లోటు, నాకు ఎవరు సాక్షరాలు, ఇటువంటి దాన్ని సాత్వికమైన మనసు, దీన మనసు అనరండి. అది దేవుడికి ఇష్టం కాదు, సాతానికి ఇష్టం అండి.
గర్విష్ఠైన మనసు సాతానికి ఇష్టం అండి. దేవుని మనసు దేవుడికి ఇష్టం అండి. ఏ మనసు కలుగుతాం ఇప్పుడు మనం? ఎప్పుడు? ఈ 2 గంటలనా? ఎప్పుడు? జీవిత కాలము. ఇది ఫలం. అది ఫలాలు అర్పిస్తున్నాం దేవుడికి ఫలాలు. ఇప్పుడు సాత్వికం కలిగి అంటే దేవుడి దగ్గర కూడా కొంచెం రెక్లెస్ ఉంటుంది. రెక్లెస్ సాత్వికమైన మనసు కాదు, దేవుని మనసు కాదు. దేవుడి దగ్గర రెక్లెస్ ఎంతమంది పనిచేయాలి, కుటుంబంలో రెక్లెస్ ఎంతమంది పనిచేయాలి, సమాజంలో రెక్లెస్ ఎంతమంది పనిచేయాలి, ఏమన్నా ఉద్యోగంలో రెక్లెస్ ఎంత మాత్రం పని చేయలేదు. అది రివర్స్ అయిపోతుంది, జీవితం నాశనం అయిపోతుంది. కనుక సాత్వికమైన మనసు అది యొక్క ఫలముగా దేవుడికి ఇవ్వాలంటే అందులో నీకు ఏముండాలి? ఇప్పుడు విశ్వాసం ఉండాలి దేవుని పట్ల. ఏమన్నారంటే ఇప్పుడు యేసు ప్రభు సాత్వికత చెప్పారు కదా. ఎటువంటి సాత్వికం చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2:5 క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపి అయి ఉండి కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా అదండి సాత్వికం. అదండి దేవమంతుడు. అదండి సృష్టికర్త అయిన దేవుడు దాసుడుగా వచ్చాడండి. దాసుడుగా ప్రధానమంత్రి ఉన్నాడండి. తను తాను తగ్గించుకున్నాడు. రిక్తునిగా ఏమీ లేనివాడుగా. మనకి అన్ని దేవుడు ఇవ్వాలని ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, అందం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆదాయం ఇస్తాడు. కానీ ఏమీ లేనివాడు రిక్తునిగా అని మనసు ఉండాలి. మనకి ఏ మనసు ఉండాలంటే గొప్ప చెప్పుకునే మనసు కాదు, రిక్తునిగా ఏమీ లేనివాడుగా. ఏమీ అలా తగ్గింపు అనబడ్డది. ఆ తగ్గింపు యేసు ప్రభు చేసి చూపించాడు. మంచితనం చేసి మంచితనం మంచివాడుగా తను చేసి చూపించాడు. మంచివాడే ఉన్నాడు, సాత్వికుడై ఉన్నాడు, దేన మనసు గలవాడే ఉన్నాడు. ఆ మనసు కోరుతున్నాడు ఆయన. ఆ మనసే కోరటం మన నుంచి ఇద్దామా దేవుడికి. ఏంటది? సాత్వికం. సాత్వికం ఉండాలంటే ఏముండాలి? మళ్ళీ ఎక్కువ విశ్వాసం ఉండాలి. విశ్వాసం మంచితనం ఉండాలి. మంచితనం అంటే దయగలు ఉండాలి. దయగలు అంటే దీర్ఘశాంతం ఉండాలి. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. మీలో ప్రేమ. తర్వాత ఆశా నిగ్రహం. అసలైన పాయింట్ ఏంటంటే ఆశా నిగ్రహం. ఇప్పుడు అది లేక మనం గొడవ అంటాను. చూసిందల్లా నాకే కావాలి, చూసిందల్లా నాకే కావాలి. ఎవరు ఏం వేసుకోకూడదు, ఎవరు కొనుక్కోకూడదు. నేను అది కొనుక్కోలేడా ఇంటికి లేకపోతే ఎవరైనా ఎవరు కొనుక్కున్నాడు లేదనుకోండి ఇంటికి లేకపోతారు. ఇంకా అయ్యి బాబా కొద్దిగా నాకు లేదు, అయ్యి బాబా కొనేసుకుంటాం. ఇప్పుడు ఏమంటారు క్రైస్తవుడికి? ఆశవాది మానవుడు. ఆశ ఏమవుతుంది? దురాశ అవుతుంది. ఆశ ఏమవుతుందండి? ఆశవాది జీవించాలి, కానీ ఆ ఆశ దురాశ కాకూడదు. మరి ఆ ఆశ నిగ్రహించుకోవాలి. ఆశను నిగ్రహించుకోవాలి. నాకు అది లేదు ఏమంటే నాకు అమ్మా ఇప్పుడు ఏదైనా తప్పు వచ్చిందనుకోండి, భర్త మీద మనసంతా భర్త మీద వెళ్ళిపోతుంది. భర్త మీద అందరూ వాళ్ళ ఆవిడకి అన్ని చేయించేస్తున్నాడు.
నాకు ఏం చేశాడు అంటే ఏదో కట్టేశాడు, ఏదో తెచ్చేసాడు, భూమి తెచ్చాడు, పొట్ట తెచ్చాడు, నాకేం కాలేదు. ఈ మొగుడేంటి క్రైస్తవుడు ఇంకా గొండుగా మాట్లాడుతాను. క్రైస్తవుడు ఎవరినో చూసుకునే పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు. క్రైస్తవుడు బుద్ధి ఎలా ఉండాలంటే వాత వేసుకునేలాగా ఉండకూడదు అనమాట. ఏంటి దేని వల్ల ఆశ. వాళ్ళు ఉంది కదా, వాళ్ళు తెచ్చుకున్నారు కదా, నువ్వు ఎందుకు తేవు అనొచ్చా చెప్పండి. ఎవరు అనకూడదు? బయట అంటారు. ఎవరు అనకూడదు? ఎందుకు ఎందుకు దేవుడు ఏ ఫలం కోరుతున్నాడు? ఆశ దగ్గర ఫలం ఆయన కావాలట, ఆయన కావాలట. ఎవరికి? ఆయనకు ఆశా నిగ్రహం ఫలం కావాలంట. అలా నువ్వు దీవించబడాలంట. ఆశా నిగ్రహం ఉంటే నువ్వు దీవించబడతావంట, తృప్తిగా ఉంటావంట, సంతోషంగా ఉంటావంట. ఆశా నిగ్రహం లేకపోతే మనసు పాడైపోతే, కుటుంబాన్ని పాటు చేస్తా, భర్తని భార్యని పాటు చేస్తా, మనసు పాటు చేస్తా, కుటుంబం నాశనం అయిపోతే ఆశా నిగ్రహం లేకపోతే. అది దేవుడు బలంగా కోరుతున్నాడు, అది నీకు ఆశీర్వాదము. దేవుడికైతే ఆత్మఫలము, అది నీకు. ఇవన్నీ మనకి ఆశీర్వాదాలే, ఇవన్నీ మనకే ఆశీర్వాదం. మనం ఆశీర్వాదం ఉండాలని ఆయన కోరుకునే ఫలం ఏంటి? నిలువు దోపిడి కాదు. నిలువు దోపిడి ఇస్తాడు నా నిలువు కాదు. లేకపోతే నీ బంగారం కాదు, నీ ధనము కాదు, నీ ఆర్థిక దయానికి ఆయన ఫలాలు కావాలంటే ఆత్మ ఫలాలు, అందులో నీవు దీవించబడాలి. దేవుడికి ఆత్మ ఫలాలు కావాలి. ఆత్మ ఫలాల ద్వారా నీవు దీవించబడాలి, క్షేమం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇవన్నీ ప్రేమలోనే సాధ్యము. రెండోనండి ప్రేమలోనే. ఆశా నిగ్రహము ఏంటంటే ఆశా నిగ్రహం ఉండదండి. ఆశా నిగ్రహము ఉండదండి. ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు తెలుసా? దేవుడు చెప్పాడు ఎందుకు ఉండదు. మొదటి యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఎందువల్ల వస్తుందండి? ఆశా నిగ్రహం ఎందుకు ఉండదు? ఆశా నిగ్రహము ఎందుకు ఉండదు? శరీరాశ, నేత్రాశ, అందుకని నేనే బాగోవాలి. జీవపుడమ్మం ఏంటంటే హెచ్చించుకోవడం, అందుకంటే నేనే బాగోవాలి. అందుకంటే ఆ మాట దేవుడికి ఇష్టమైనది కాదు. ఆయనకు ఫలాలు అర్పించలేవు. ఆయన ఫలాలు అర్పిస్తే నువ్వు ఫలభరితంగా ఉంటావు. ఆయన ఫలాలు అర్పిస్తే నువ్వు ఫలభరితంగా ఉంటావు. కనుక ఇక్కడ ఎందుకు ఆశా నిగ్రహంగా ఉండలేము మనం అని అంటే, కొన్ని ఆశలు ఉంటాయండి, కొన్ని కోరికలు ఉంటాయి. నిగ్రహం ఉండాలండి. ఆ భర్త లేదా ఆ కుటుంబం లేక ఆదాయం సరిపోదా? ఈ అవసరానికి ఈ ఆదాయం సరిపోద్దా? అది లెక్క ఉండాలంటే ఉండాలి. లేదంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఆశా నిగ్రహము. సరే సమయం వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు, సమకూర్చి తెలుసుకుందాం అనే మనసు ఆశ నిగ్రహించుకున్నాం. ఆశను నెగ్గి శక్తి ఉంది నీకు, నిగ్రహ శక్తి అనే మాట ఇక్కడ వాడుతున్నాడు. అనుకున్న ఎండ అయిపోవాలి కాదు, అనుకున్న ఎండ పని అయిపోవాలంటే అది నువ్వు ఆశా నిగ్రహం లేక వాడవుగా ఉన్నట్టు లెక్క. దేవుడు కోరుకునేది ఇంకొక ఫలము ఆశా నిగ్రహము. ఏంటంటే ఆశా నిగ్రహం ఇప్పుడు మరి
చెప్పండి. వెనకెళ్ళి పోవాలి. చదవండి. ఆఖరి మాట ఇది ఆశానిగ్రహం. సాత్వికం ఉండాలి. ఆశానిగ్రహం మీకు ఉందా? నేను అడుగుతా చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు, ఆశానిగ్రహం మీకు ఉందా? సంబంధం లేదని అర్థం కదా. ఉందా? 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 లేదు లేదు. ఇక్కడ ఎప్పుడైనా నిగ్రహించుకోండి ఈ వాక్యాన్ని బట్టి. ఏమంటే ఆశా నిగ్రహం నాకు కలిగి ఉండాలంటే ఈ 9 ఆత్మఫలాల్లో ఆఖరి మాటది. ఆఖరిదేనండి? ఏమంటే ఆఖరిదేనా? ఇంకా ఇప్పుడు ఆఖరి చేద్దాం. అప్పుడు ఆశా నిగ్రహం ఉండాలంటే ఏముండాలి? ముందు సాత్వికం ఉండాలి. సాత్వికం ఉండాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలంటే ఏముండాలి? మంచితనం ఉండాలంటే ఏముండాలి? దైవ మనసు ఉండాలంటే ఏముండాలి? దీర్ఘశాంతం ఉండాలంటే ఏముండాలి? సమాధానం ఉండాలంటే ఏముండాలి? సంతోషం ఉండాలి ఏముండాలి? ప్రేమ. మన జీవితానికి మూలము ప్రేమ. ఆశీర్వాదానికి మూలము దేవునికి ఇష్టమైన మాట చెప్పుకునే మూలము ప్రేమ. ఏంటి ఫలాలండి? ఈ ఫలాలు ఆయనకి ఇస్తే మనకి ఫలాలు ఇస్తాడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 11:6లో ఈ ఫలాలు ఆయనకి ఇస్తే ఆయన మన ఫలాలు ఇస్తాడండి. నమ్మాలండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇచ్చుడై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆ తండ్రి వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మగలరు కదా. ఇచ్చి పుచ్చుకోవాలండి. ఏం చేయాలి? ఇచ్చి పుచ్చుకోవాలి. ముందు ఆయన ఇస్తున్నాడు, తర్వాత ఇస్తున్నాడు. మరి నువ్వేమి ఇవ్వవా? మనం ఏమి ఇవ్వద్దా? ఏమి ఇవ్వాలి? ఇప్పుడు అందరూ చెప్పండి. ఏమి ఇవ్వాలి? ఏమి సమర్పించాలి? చెప్పండి అందరూ. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 ఫలాల్లో నువ్వు ఎన్ని ఫలాలు అర్పిస్తున్నావు? ఇంకెన్ని ఫలాలు అర్పించాలి? అర్పిద్దాం. ఏం చేద్దామంటే ఎన్ని అర్పించావు? ఎన్ని ఉన్నాయి నీలో? ప్రేమ ఉంటే ప్రేమ ఫలం అర్పించావు. ఏమంటే తర్వాత సంతోషం ఉన్నావా? ఎప్పుడు సంతోషంగా ఉన్నావా? చిన్న చిన్న విషయాలు దుఃఖపడుతున్నావా? ఏదో అవ్వలేదని ఏడుస్తున్నావా? సంతోషమైన ఫలం దేవుడికి అర్పిస్తే నీకు తిరిగి ఫలం వస్తుందండి. ఎందుకంటే అది విశ్వాస క్రియ. ఇదంతా ఏంటండి? విశ్వాస క్రియ. దేవుడి పట్ల ఉన్న నమ్మకం. ఆ విశ్వాస క్రియ ఏముందంట? నమ్మితే ఫలము దయచేవాడు కదా. ఏంటంటే ఫలము దయచేవాడు కదా. మరి నువ్వు ఫలాలు ఇవ్వాలి కదా. ఆయన దాన్ని పొందేస్తున్నావు కదా. నువ్వు తిరిగి ఇవ్వా? ఈ 9 వేళ మీ జీవితంలో ఉన్నట్టయితే మీ జీవితము తిరిగి వెనుకకు చూడు పని, చూసే పనిగా లేదు. ఆనందముగా, సంతోషముగా, ధైర్యముగా, క్షేమముగా, ఆరోగ్యకరముగా, పరిపూర్ణ విశ్వాసంతో పరలోక ప్రయాణం. ఎక్కడ ప్రయాణం అంటే ఇవి ఉన్నాయా లేవా పరిశీలన చేసుకోండి. ఈ కంటతో రావాలంటే అందరికి కంటతో రావాలి. ఇంకా చదవకపోతే పిల్లలు ఉంటారు, చదివించుకోండి. 10 సార్లు వినండి. అప్పుడు ప్రేమ ఉందా? ఉంది. దేవుడికి అర్పించుకున్నాను. నేను జీవితకాలం ప్రేమగా ఉంటాడు. తర్వాత ఇంకేంటి? సంతోషం ఉన్నానా? ఆ సంతోషం డబ్బులు పట్టా? లేకపోతే పెద్ద మేడ కట్టుకున్నావనా? మరేంటి బంగారం కొనుక్కున్నావనా? ఆ దేవుళ్ళు సంతోషం. దేవుడి పట్ల దేవుడు నాకు ఇచ్చిన రక్షణ, దాన్ని ప్రేమించాడు దేవుడు, ప్రాణం పెట్టాడు దేవుడు, తిరిగి ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమలో ఆ సంతోషంగా నేను జీవితకాలము ఈ సంతోషకర జీవితం దేవుడు ఇచ్చాడు. సంతోషకరమైన జీవితము దేవుడు ఇచ్చాడు. తుదకు ఈ సంతోషం పరలోకంలో అనుభవించడం కూడా ఇచ్చాడు ఆయన.
ఎక్కడ వరకు అంటే ఈ దుఃఖకర జీవితం నరకంలో ఏడుతూ కూర్చోవాలండి. ఈ దుఃఖకర జీవితం నరకానికి, సంతోషకర జీవితం పరలోకానికి. ఏ జీవితం కావాలి మనకి ఎప్పుడు? కనుక ఈ 9 విషయాలు మన జీవితంలో ఎంతో 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 అవసరమై ఉన్నవి. ఉన్నాయండి? ఉన్నాయి. కనుక రోమపత్రిక ఈ విధంగా తెలియజేస్తుంది. అందులో ఎంత దేవుని చూడండి, ప్రేమలో ఎంత దేవుని చూడండి. అందరూ చెప్పండి, దేవుని ప్రేమించిన వారు అనగా ఆయన సంకల్ప ప్రకారము పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నదని జరుగుతుందో. ప్రేమలో ఏమన్నప్పుడు, ప్రేమలో ఉన్న దేవుని ప్రేమించే నష్టమా లాభమా? ఇక్కడ చెప్తాడు, దేవుని ప్రేమించిన వారు మనం సువార్తకు లోబడిన వారు, సువార్తకు లోబడిన వారు, నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమించడం ప్రేమ, ఆ ప్రేమను తెలుసుకుని నమ్ముకున్న వారు, నా ప్రభువు నా కొరకు తన ప్రాణమును ధారపోశాడని నమ్మిన వారు, ఆ పిలుపు అందుకున్న వారు దేవుని ప్రేమించేవారు. చూద్దే, సువార్త ప్రకారం బాప్తిసం పొందడం అంటే దేవుని ప్రేమించడం అంట. దేవుణ్ణి ప్రేమించడం అది సంకల్ప ప్రకారం పిలుపు సువార్త. ఆ సువార్తలో ఏముంది? నా పాపలే నా ప్రభు ప్రాణం ధారపోశారు, ప్రాణము ధారపోశారని. ఆ పిలుపు నువ్వు లోపడ్డావు కనుక, ఆయన ప్రేమను గుర్తెరిగావు కనుక, నువ్వు దేవుని ఆ గుర్తెరిగి లోపడ్డావు కనుక నువ్వు తిరిగి దేవుని ప్రేమించే స్థానంలో ఉన్నావు. దేవుని ప్రేమించే స్థానంలో ఉన్నా. ప్రేమిస్తే నష్టమా లాభమా? చెప్పండి. ప్రేమిస్తే ఏం లాభం? మేలు అన్నాడు ఇక్కడ. ఏంటంటే ఎందుకు ప్రేమించాలంటే మేలు కలగనందుకు. ఏం కలగనందుకండి? ఆ మేలు ఎలా కలుగుతుందంట? ఆయన నీకు అవసరాలు సమకూరుతాడంట. మేలు కలుగుటగా సమస్తమును సమకూడి జరుగుతుందని ఎరుగుదుము. ప్రేమలో లాభమా నష్టమా? ప్రేమ జీవితము లాభమా నష్టమా? ఎంత లాభం? గొప్ప లాభంలో మనం ఎప్పుడు కూడా దేవునికి కానీ మన సహోదరుని పట్ల, కుటుంబం పట్ల వ్యతిరేక భావం రాకూడదండి. ఎప్పుడు ప్రేమే. ఏమండి? ఆ ప్రేమ ఎలా ఉండాలంటే, సిలువలో వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎలాగో అనే ప్రేమ. ఏ ప్రేమ అండి? ఏ ప్రేమ అయింది? మొదలకి పెట్టారండి. ఏమండి? ముడితో తలను దూచేశారండి. తల రక్తం కారుతుంది. అరికాలను మేకలు వేశాడు, చేతుల్లో మేకలు వేశాడు, వేలాడుతున్నాడండి. దాహం అడిగితే చేతు సరిగిచ్చారండి. దాహం అడిగితే చేతు కనిపించాడు. ఇటువంటి వాళ్ళు క్షమించవచ్చు అసలే? అలాగే అంత కఠినమైన హింస పొందిన తర్వాత, తండ్రి మీరు ఏమి చేస్తున్నారు, మీరు ఎరగరు కనుక వీరిని క్రైస్తవుడు క్షమించే మనసు కలిగి ప్రయాణం చేసుకోవాలమే. మనకు వ్యతిరేకం ఉంటుందండి, కుటుంబం వ్యతిరేకం ఉంటుంది. ఏమండి? సంఘంలో వ్యతిరేకత కూడా ఉంటుంది, కుటుంబంలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. అందుకనే దేవుడు మనం తోడుగా లేడని అర్థం కాదు. నీవు సహించవలసిన దానిపై సహించవలసిన వాడు ఉన్నావు. ప్రేమతో నీ ప్రయాణం సాగాలి. ఆ ప్రేమలో ఆయన సహించాడు. మానవుడు ప్రేమిని సహించాడు. కొట్టేవారిని, తిట్టేవారిని, ఏమండి, కొట్టేవారిని, తిట్టేవారిని, మేకలేసేవారిని, అవమానపరిచేవారిని క్షమించాడు ఆయన. అది ప్రేమ. అదేంటండి ప్రేమతో చేసిన కార్యం. లేదంటే ఇంతవరకు శిక్ష ఉండదండి. కనుక
ఇప్పుడు మనం ఈ దేవుని ప్రేమ కార్యంలో మనకి మేల కీడ రామపత్రికలు చెప్పిన వాక్యం అదే ఏంటంటే మేలు కలుగుటే దేవుని ప్రేమించాలి కదా మేలు కలుగుటే సమస్తము సమకూర్చాలి ఎరిగి జీవించు, భయపడద్దు, జీవితం వరకు భయపడద్దు, ఏమైపోతే భయపడద్దు. ఆయన నీకేం లోటు చేయడు, లోటు చేసిన దేవుడు కాదు. కనుక ప్రేమ కార్యం దేవుడికి ఇస్తున్నాడు, ప్రేమే దేవుడికి ఇస్తున్నాడు. మా రఘు గారి కుటుంబంలో ఈ ఒక వారంలో 2 విషాద సంఘటనలు జరిగాయండి. లక్ష్మి గారు పెద్దమ్మ గారు ప్రభుత్వం హెచ్చరించారు. కుటుంబం అంతా వారికి అండగా ఉండే ప్రేమతో యొక్క ఆదరణ కలిగించారు. అదే దానిలో ఏమున్నప్పుడు ప్రేమ. అలాగే మా రఘు గారు అల్లుడు గారి కుటుంబంలో విజయ్ గారి కుటుంబం అక్కగారికి పోయారండి నిన్న. వారంతా మా కుటుంబం అంతా ఎంతో సొంత రక్షణ ఎక్కువగా వారు వెళ్ళి యొక్క ఆదరణ ఓదార్పు కొరకు వెళ్ళారు. దాంట్లో ఏముంది? ఏముందండి? ప్రేమ. మా రాజేష్ గురించి 35 వారు మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేశారండి. ఆయన ఉపకాయం విదేశాలు ఉన్న చాలా లావుకుంటాడండి. ఆ భారం ఎక్కువైపోయిందంట. తను ఆరోగ్య పరిస్థితి తేడా వచ్చేసింది, ఆయుష్ వచ్చేస్తుందంట, హార్ట్ కంప్లైంట్ కూడా వచ్చేదండి. దానివల్ల ఇవన్నీ ఆయన ఆలోచించుకొని దాని వరకు ఆపరేషన్గా సిద్ధపడితే కుటుంబంలో నుంచి 3 వెళ్ళారండి. వాళ్ళ అన్నయ్య గారు ఆనంద్ బాబు వెళ్ళాడు, తమ్ముడు అశోక్ వెళ్ళాడు, తర్వాత బావగారు కిషోర్ వెళ్ళాడండి. ప్రేమ, తను ప్రేమతో సేవలు అందించారండి. ప్రేమ లేకపోతే వారు వెళ్తారా? సేవ చేయగలరా? ఇప్పుడు ఏముండాలి? ఇప్పుడు ఏముండాలంటే ప్రేమ ఉండాలి. కనుక ఈ ప్రేమ కార్యాలు ఎలా ఉంటాయంటే ఇతరులకు సహకారం ఉంటాయండి. కష్టంలో ఆదుకుంటారండి, కష్టంలో దుఃఖంలో ఆదుకునేదే ప్రేమ అండి. ఆదుకునేదే ప్రేమ. ఈ ప్రేమ ఒక ఫలం అండి దేవుడికి. మళ్ళా ఉంటే పోవట్లేదండి ఇక్కడ. ఈ ప్రేమ ఉందంటే దేవుడికి ఫలం అర్పించండి లెక్క. ఆ ఫలము తిరిగి ఆయన ఉంచుకోవడండి, తిరిగి ఇచ్చేసి దేవుడి వల్ల తిరిగి ఇచ్చే దేవుడు అంటాడు. ఫలము పొందుతుందని తెలియదా మీకు? ఫలం అనుభవిస్తారని తెలియదా? ఫలము పొందవలేదు కదా, పొందుతారు కదా ప్రేమిస్తే విశ్వాసం అంటే అనే విషయాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక ప్రేమ అంటే అర్థం చేస్తారు ఇక్కడ. పత్రిక యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 22-23 వచనాలు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గాయకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇప్పుడు ఆయన ప్రేమిస్తే నష్టమో లాభమా? దేవుని ప్రేమిస్తే నష్టమో లాభమా? నీ ఇంట్లో భర్తను ప్రేమిస్తే నష్టమో లాభమా? భార్య ప్రేమిస్తే నష్టమో లాభమా? పిల్లలు ప్రేమిస్తే నష్టమో లాభమా? పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తే నష్టమో లాభమా? అంటే ప్రేమ అంటేమా ఆ ప్రేమ నువ్వు దేవుని పట్ల చూపించాలంటే ఆజ్ఞ పాటించాలి. దేవుని ఆజ్ఞ పాటిస్తేనే దేవుని ప్రేమించడం లెక్క. ఇవాళ మీరు ఏం చేస్తారు? ఆదివారం ఆజ్ఞ, దేవుడు ఆరాధించమని ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ పాటిస్తున్నారు. మీరు ఏం చేస్తారు? దేవుడిని ప్రేమిస్తున్నారు, దేవుడిని ప్రేమిస్తున్నారు. ఆజ్ఞ పాటిస్తే దేవుడిని ప్రేమించడం. మరొకసారి చదవలేదు. మనం ఆయన ఆజ్ఞలను గాయకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినాను అది ఆయన వలన మనకు ఆయన ఆజ్ఞ పాటిస్తే ఆయన ఇష్టం ప్రకారం ఆయన ఇష్టాన్ని నెరవేర్చామంట. ఆయన ఇష్టాన్ని నెరవేర్చామంటే మన ఇష్టాలు ఏంటో ఆయన నెరవేరుస్తాడంట.
ఒడబడిక. నన్ను ప్రేమించండి, మిమ్మల్ని ప్రేమిస్తాను. నన్ను ప్రేమించండి, మిమ్మల్ని ఒడబడిక అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందులో ప్రేమకు గుర్తు ఏంటంటే దేవుడి ప్రేమ ఆజ్ఞ. ఆజ్ఞ పాటించడమే దేవుణ్ణి. అదే సువార్తలో 5:3 చూద్దాం. అదే పత్రికలో యోహాను మొదటి పత్రిక 5:3. ఆయన ఆజ్ఞలను గాయకొని చేయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞ గాయకొని దేవుని ప్రేమించుట. ఇప్పుడు మన సహోదరి, ఇప్పుడు మనం ఏం చేస్తామండి? ఆజ్ఞను ఆరాధన ఏంటంటే ఇప్పుడు మనకి దైవాజ్ఞ. రక్షణ పొందిన వారికి ఆరాధన దైవాజ్ఞ. 52 వారాలు ఏంటంటే 52 వారాలు. కాబట్టి ఇది దేవుని ప్రేమ లెక్క. ఇప్పుడు మన సహోదరి తన కష్టాలను కూడా మనకు ప్రేమ మీద ఏర్పాటు చేసింది. దాంట్లో ఏం కనపడుతున్నాను ఇప్పుడు? అమ్మా అంజాన్ గారు మనకు ప్రేమ మీద ఏర్పాటు చేశారు. అందులో ఏం కనపడుతుంది? ఎవరి పట్ల? దేవుని పట్ల ప్లస్ సంఘం పట్ల, సహోదరుల పట్ల ప్రేమ. ఆ ప్రేమ అనుభవాలు ఉంటుందా ఉండదా? ఉంటుందండి. ఆయన ఆగి పాటించడమే దేవుని ప్రేమ లెక్క అని చెప్పి చాలా స్పష్టంగా తెలియదు. దేవుడు ఎలా ప్రేమించాడంట? ముందు ప్రేమ ఎవరిది? అందరూ దేవుడిదే. దేవుడిదే. యోహాను సువార్త 13:1. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. తన వారంట. మనం ఎవరు అండి? మనం ఎవరు? తన వారిని ప్రేమించాడంట. ఎంతవరకు అంట? అంతవరకు ప్రేమ. అంతవరకు ప్రేమించే దేవుడు అంటే మనల్ని. మరి నీ ప్రేమ ఎలా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:24. నీ ప్రేమ ఎలా ఉండాలి? మరి ఆయన అంతవరకు ప్రేమించాడంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. మన దేవుడు ఎలా ప్రేమించారు? మరి మన దేవుడిని, మన ప్రభుని ఎలా ప్రేమించాలి? శాశ్వతమైన ప్రేమ. శాశ్వత ప్రేమతో ప్రేమించే వారందరికీ కృప కలుగును గాక. శాశ్వత ప్రేమ ఏంటండి? తుది శ్వాస వరకు. అది అవసరం తీరిపోయే వరకు కాదు. అవసరం తీరిపోయే వరకు కాదు. దేవుని ప్రేమ అవసరం తీరిపోయే వరకు కాదు. అలాగే భర్త మీద ప్రేమ అవసరం తీరిపోయే వరకు, భార్య మీద ప్రేమ అవసరం తీరిపోయే వరకు కాదు. అలాగే దేవుని ప్రేమ అవసరం తీరిపోయే వరకు కాదు. ఈ భార్య భర్త సంబంధమే జీవితకాల బంధం కదా. ఏమందాం? జీవితకాల బంధం కదా. మరి దేవుని ప్రేమ, దేవునితో బంధం, దేవునితో బంధం జీవితకాలం కాదు, శాశ్వత కాలం వల్ల. భార్య భర్తల ప్రేమ జీవితకాల బంధం, దేవుని ప్రేమ శాశ్వత కాల బంధం. మత్తయి సువార్త 28:20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గాయగలవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎప్పటి నుంచి అంట? రక్షణ పొందిన దగ్గర నుండి 18 చదవమా? 18 నుంచి
అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏమవ్వాలట? బాప్తిస్మం పొందాలట. ఏంటంటే బాప్తిస్మం పొందిన వారి వాగ్దానము వరము. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు. ఎప్పటివరకు ప్రేమ? యుగ సమాప్తి అంటే మన జీవిత కాలం అంతా ఎంతవరకు ప్రేమ అయింది? ఎంతవరకు తోడుగా ఉంటారంట? జీవిత కాలం అంతా ఉంటారంట. రెండవది ఈ లోకం విడిచిపెడతాం కదా, మరి ఆత్మకి సదాకాలము తోడు. అటువంటి ప్రేమ అయింది. జీవితకాలంతోనే సదాకాలము. ఆత్మకు చావులేదు కదా. ఆత్మ ఏమలేదండి? చావులేదు కదా. శరీరానికి చావు ఉంది. చావు ఉంది కనుక చనిపోయే వరకు తోడుగా ఉంటాను. ఎప్పటివరకండి? మరి యేసు ప్రభు నమ్ముకుని ఆయన ఆకి వాటిని ఫలాలు అర్పిస్తే నీ ప్రేమ గల జీవితంలో, ఆయన ప్రేమించిన జీవితంలో ఏముందంట? సదాకాలం పరలోకంలో ఆయనతో ఉంటాం. రెండు వరాలు. ప్రేమలో, దేవుని ప్రేమలో రెండు వరాలు. తాత్కాలికంగా అవసరం తీరుతారు వదిలేసేది కాదు. కడు వృద్ధాప్యం వరకు కూడా కొనసాగవలసిందే. ఆ బలలు పెట్టండి, బలల మీద. కడు వృద్ధాప్యం వరకు కూడా. ఎప్పటివరకు అంటే? ఎప్పటివరకు విశ్వాసం? ఎప్పటివరకు తోడు? నా జీవితకాలంతో ఆయన ఉండవా మరి? వృద్ధాప్యం వరకు కూడా. చూద్దాం ఎప్పటి వరకు ఉన్నారో భక్తులు, బైబిల్ భక్తులు ఎప్పటి వరకు ఉన్నారో చూద్దాం. ఎప్పుడు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనంలో ఎప్పటి వరకు ఉన్నారు పూర్వక విశ్వాసులు? అవసరం తీరిపోయినాక వదిలేదాలో వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములు యాత్రికమునై ఉందామని ఒప్పుకొని విశ్వాసము గలవారే. అమ్మా ఎప్పుడు ఎలా వృద్ధి పొందారట బైబిల్లో భక్తులు? ఎప్పటి వరకు? తుది శ్వాస విడిచే వరకు. మరి మన విశ్వాసం ఎలా ఉండాలి? తుది శ్వాస విడిచే వరకు. మనం ఇప్పుడు ఎంతవరకు ప్రేమించాలి? తుది శ్వాస విడిచే దేవుని ప్రేమిస్తూనే ఉండాలి. విశ్వాసం గలవారే మృతి పొందేది. ఈ లోకం శాశ్వతం కాదని ఎరిగి మనము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందేది. ఈ ఆత్మఫలాలు అర్పించి వారు మృతి పొందారు. ఆత్మఫలాలు అర్పించిన వారు అందరూ కూడా ఏమండి తగ్గించుకున్న వారు వీరందరూ కూడా వారందరూ కూడా ఆశా నిగ్రహం కలిగిన వారు. ఆశా నిగ్రహము కలిగిన వారు విశ్వాస వీరులు పట్టికి వచ్చారు. ఆఖరి క్షణం వరకు వారు విశ్వాసంగా కష్టాలు సుఖాలు అన్ని కలగలిపి అనుభవించి వాళ్ళైతే కష్టాలే అనుభవించారు. మన తక్కువ చాలా తక్కువ. వాళ్ళైతే కష్టాలు అనుభవిస్తూనే వారు తుది శ్వాస వరకు విశ్వాసం కాపాడుతున్నారండి. మన కొరకు త్యాగమూర్తులు వారు అంతా కూడా. ఇవాళ ఈ బైబిల్, ఈ సత్యము,
ఈ రక్షణ, ఈ నిజ దేవుడు మనకు దొరికాడంటే వారి త్యాగాలు, వారి ప్రేమ కార్యం మనకు అందిందండి. మనం పొందాం. మనం కూడా ఏం చేయాలో దేవుడు తన గ్రంథంలో ప్రతి విషయాన్ని దాచిపెట్టి రాసిపెట్టి మనకి ఇచ్చాడండి. కనుక చదవాలి, వినాలి. బైబిల్ చదవాలి, వినాలి. ఈ రెండింటిలో మనకు ఆశ. చదవలేని కొంతమంది కొద్ది ఉంటారు, చదవలేదు. చదవగలిగిన వారు ఖచ్చితంగా బైబిల్ చదవాలండి. దినచర్యలో బైబిల్ చదవాలండి. ప్రతిరోజు బైబిల్ చదవాలండి. చదివిన తర్వాత అంతా నాకు తెలుసు కదా అని నిర్లక్ష్యం కాకుండా వాక్యం బోధించినప్పుడు వినాలండి. వాక్యం బోధించినప్పుడు వినాలి, చదవాలి, వినాలి. అందులో అప్పుడు ఆచరించే మనసు వస్తుందండి. ఈ ఫలాలు అర్పించే మనసు వస్తుందండి. ఏమో లోటుపాటు నుండి తీర్చుకుంటామండి. వాక్యం వినేసిన తర్వాత వదిలేయకూడదండి. అందులో లోటుపాటు ఉంటే సరి చేసుకోవాలండి. వాక్యం జీవిస్తే ఆయన కృతజ్ఞత చెప్పాలండి. నేను వాక్య ప్రకారం ప్రయాణం చేసి భాగ్యం నాకు ఇచ్చావు దేవా అని కృతజ్ఞత చెప్పాలి. లోటు ఉంటే సరి చేసుకోవాలి. వాక్య ప్రకారం ఉంటే థ్యాంక్స్ చెప్పాలండి. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. నా గొప్ప దేవుడు ఆయన మీ వాక్య ప్రకారం జీవించి భాగ్యం ఇచ్చారు. అదే గొప్ప జీవితం, ఫలభరితమైన జీవితం, క్షేమకరమైన జీవితం. వాక్య ప్రకారం జీవితమే క్షేమకరమైన జీవితం. ఏ జీవితం క్షేమకరం అండి? ఏ జీవితం క్షేమకరం అండి? దేవుని వాక్య ప్రకారం జీవించడమే క్షేమకర జీవితం. అది ఆత్మకి, శరీరానికి. నువ్వు క్షేమం ఉంటే నీ కుటుంబం క్షేమం ఉండదు. ఒక వ్యక్తి రక్షణ పొంది, ఒక కుటుంబం 10 మంది కుటుంబంలో ఒక వ్యక్తి రక్షణ పొందంటే ఆ వ్యక్తి ప్రార్థన, తన విశ్వాసం ఆ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం అండి. ఒక వ్యక్తి ఏమంటే నన్ను ప్రార్థన దేవుడంట, విశ్వాస ప్రార్థన దేవుడంట. ఏమంటే కుటుంబంతో రక్షణ పొందలేదు. వారందరూ లేదు. కారణం ఏంటంటే నీ ప్రార్థన ఉంది. నేను సహోదరులు అదే మాట చెప్తాను. అమ్మా అయ్యా నీ ప్రార్థన నీ కుటుంబానికి ఉంది, నీ కుటుంబానికి ఉంది. ఎందుకంటే రక్షణ పొందావు, నీవు దేవుడిని ప్రేమించే బిడ్డవు. ఎప్పుడైతే సువార్తకు లోబడి రక్షణ పొందావు, దేవుడిని ప్రేమించే స్థానంలో వచ్చేసావు. దేవుడిని ప్రేమించావు కానీ నీ ప్రతిఫలం ఉంది నీకు. నీ ప్రార్థన విలువ ఉంది, నీ ప్రార్థనకే విలువ ఉంది. నీ ప్రార్థన నీ కుటుంబానికి క్షేమం ఉంది లేదా? లక్ష్మి మన ప్రార్థన మన కుటుంబం క్షేమం ఉండదా? ఉండదు. నీ ప్రార్థన విలువ లేదా? ఉంది. నన్ను రక్షణ పొందుతున్నావు కదా అనే విషయాన్ని మనకి ఇక్కడ ఈ ప్రేమ కార్యములో రక్షణ కనపడుతుంది. దేవుని ప్రేమించిన వారు ఎవరంటే రక్షణ పొందిన వారే. ఎవరండి? దేవుని ప్రేమించిన వాళ్ళు ఎవరండి? రక్షణ పొందిన వారే. అదే అండి, దేవుని ప్రేమించారు కదా ఆయన వదిలేదు. అనగా అన్నాడు మాట. అనగా ఆయన సంకల్పంతో పిలువబడ్డారు కదా. సంకల్పం ఏంటి? తన కుమారుని బలి ఇవ్వడం. ఆ బలి జాగానే సువార్త అంటారు. ఆ సువార్తను పిలవమన్నారు. ఆ పిలుపులో పడ్డావు అంటే నువ్వు దేవుని ప్రేమించావు, దేవుని ప్రేమించావు కనుక నీకు మేలు జరుగుతుంది. సంవత్సరం సమకూడతాయి. నీ ద్వారా నీ కుటుంబానికి మేలు. నీ ప్రార్థన నీ కుటుంబానికి అవసరం. అవసరం అవసరం. పద్మగారు ఉన్నారండి. ఆ కుటుంబంలో తన ఒక్కసారి రక్షణ పోతుంది. తన తల్లిగారి ద్వారా భాగ్యం తన కుటుంబం కుమారుడు, వాడలు, మనవలు అంటారు. అతని కుటుంబం. అలాగే ఎవరు దేవుడు తెలియదు. ఇక్కడ ఆరాధకులు కొన్ని క్షేమం ఉన్నారు, కొన్ని కలహాలు, కొన్ని ఎన్నో సోదరులు ఉన్నాయి. వాటి అన్ని తగ్గించబడడానికి కారణం ఏంటంటే అమ్మ నీ ప్రార్థన. ప్రార్థన చేస్తున్నావా? నీ కొట్టుకోరు ఈవేళ మనోరంగా ప్రార్థన కొరకు మీ ప్రార్థన కుటుంబానికి క్షేమే కదా, మరి మేలే కదా. అంటే కుటుంబంలో ప్రార్థన చేసే ఉండాలి కదా. ఉండాలంటే రక్షణ పొంది ఉండాలి కదా.
ఏమవుతుంది? అందుకని రక్షణ పొందిన వారు ఏమైనారు? దేవుని ప్రేమించిన వారే. ఎంత గొప్ప మాట. కనుక అంటే ఆల్రెడీ ఎందులోకి వచ్చేసాం మనం? ఆత్మఫలంలోకి. ఎందుకంటే ఆత్మఫలం అంటే ఈ ప్రేమ, దేవుడి మీద ఉన్న ప్రేమ మనుషుల మీద కూడా మారాలి. ఏమంటే ఎవడన్నా మనుషుల మీద మారాలి. కనుక భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, కుటుంబం మీద, బంధువులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, వాళ్ళందరినీ ప్రేమించాలని మాట. అందులో రక్షణ పొందిన వారు ఉంటారు. నీ ప్రేమ వల్ల రక్షణ పొందుతారు. అందులో రక్షణ పొంది నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉంటారు. నీ ప్రవర్తన వల్ల రక్షణ కాపాడుకుంటారు. ప్రేమ ఎంత గొప్ప కార్యాలు ఉన్నాయి. ఆ ప్రేమ వృధా పోదు. తిరిగి ప్రతిఫలముగా దేవుడు నీ యొక్క ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేరుస్తాడు. నీ ప్రేమ, నీ సేవ వృధా పోదు, వృధా పోదు. కనుక ఇవాళ ఎన్ని విషయాలు మనకి దేవుడు అందిస్తున్నాడు. కనుక మనము ఏమి కలిగి ఉందాం? ప్రేమ కలిగి ఉందామండి. ప్రేమలో ఏముంది? సంతోషం ఏముంది? సమాధానం ఏముంది? దీర్ఘశాంతం ఏముంది? మన దయాలతో ఏముంది? మంచితనంలో ఏముంది? విశ్వాసంగా కనపడతాం. విశ్వాసంగా కనపడతాం. రక్షణ పొంది అందరూ గైబుల్ ఆడుతుంటే నీ విశ్వాసం కనపడుతుంది. నీ విశ్వాసం కనపడుతుంది. ప్రభుని నమ్మాలంట అని చెడ్డగొడతావు. తర్వాత ఏముంది? సాత్వికము. తర్వాత సాత్వికం ఏముంది? ఆశానికి తగ్గించుకొని జీవితంటే ఆశానికరం వస్తుంది. ఇవాళ ఇటువంటి ఫలాలతో మనం లోటుపాటు ఉంటే సరి చేసుకుని దేవుడికి 9 ఫలాలు ఏంటంటే మూలము ప్రేమ. మూలం ప్రేమ. నీవు ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నువ్వు ఉన్నావు. ఏమా ఆయన ఎవరో తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? చెప్పండి ఎవరు? ఇంకేంటి? ప్రేమ మాట్లాడు. వాళ్ళు యోహాను పత్రిక చూసి చదవం తీసుకున్నాం. నమ్మిన దేవుడు ఎవరో 4:8. మొదటి యోహాను పత్రిక 4:8. దేవుడు ప్రేమ స్వరూపి. చదువు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అది పాయింట్. ఇప్పుడు ఎవరంటే దేవుడు? మన దేవుడు ఎవరంటే ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. మనం ప్రేమ లేకుండా జీవించండి దేవుడిని ఎరగని వారిగా ఉంటాం సమాజంలో. ప్రేమే మూలం. ఏంటంటే మన జీవితానికి ఏం మూలం? తర్వాత 16 కూడా అందులోనే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొనిచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి మనం? ప్రేమలో ఉండాలా? ద్వేషంలో ఉండాలా? మనుషులను ద్వేషించా? మనుషులను ద్వేషించా? కుటుంబాన్ని ద్వేషించా? చెప్పండి. ద్వేషించకూడదు. వాడు చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం అయినా నీ ప్రేమ మాత్రం పంచిపెడుతూ ఉండాలి. నీ ప్రేమ పంచిపెడుతూనే నీ కుటుంబం నచ్చదు నీకు. అయితే నువ్వు ప్రేమమైన దేవుడు ఉన్నావు. నువ్వు ప్రేమించడమే అంతే. కానీ కొంతమందికి కుటుంబం నచ్చదండి. వచ్చిన కోడలు కానీ అల్లుడు కానీ కుటుంబం నచ్చదు. మరి రక్షణ పొందుంటే నువ్వు ప్రేమించడమేగా. కానీ నచ్చకపోయినా మంచుడు కాదు. అత్తగారు, కోడ, మామగారు ఆ కుటుంబం మంచిది కాదు. నువ్వు ప్రేమించడమే. ఎందుకంటే రక్షణ పొందావు. ప్రేమ స్వరూపులు పెట్టావు నువ్వు. ఎవరు పెట్టా? ప్రేమ స్వరూపులు పెట్టావు. కనుక నువ్వు తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు కూడా మీ తల్లిదండ్రులు కాదు, దేవుడే తల్లిదండ్రులు కదా. ఆయన ప్రేమ స్వరూపు కదా. నువ్వు ఆయన ప్రార్థన చేస్తున్నావు కదా. ఏమని? పరలోకమందున్న అని. నువ్వు ఆయన కుమారుడు కదా, ఆయన కుమారుడు కదా. ఎవరు నమ్ముకున్నాం? చెప్పండి. ఇప్పుడు మనం ఎవరు నమ్ముకున్నాం? ప్రేమాసురుడు. మన దేవుడు ఎవరండి?
నీలో ఏ స్వరూపం? దైవం స్వరూపమా దేవుని స్వరూపమా? దేవుని స్వరూపం. ఎంతగా ఉన్నా అర్థమైందా? సుధీర్